it is an unfortunate instance that what had happened in Kolkata, the medical student issue. The brutal assault and murder of a 31-year-old postgraduate and trainee doctor in RGK's Medical College on August 9 has sent shocking waves nationwide. హ్యాస్ ఎనీథింగ్ చేంజ్ లేదక్క. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయితే దాని గురించి మనం 10 days 15 days మాట్లాడుకుంటాము. న్యూసెస్లో ఒక 2-3 days వేస్తే తర్వాత మళ్ళీ ఆ టాపిక్ గురించి ఎవరు మాట్లాడరు. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుద్దక్క మిగిలిన వాళ్ళకి? నాకు తెలిసినంత వరకు అయితే ఏం మారలేదు. జస్ట్ ఆ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం సేపు పీపుల్ అందరూ బాధపడి ఉంటారు, భయపడి ఉంటారు, కానీ ఏం మారలేదు, అంతా అలానే ఉంది. నేనైతే ఏం చేంజ్ అయినట్టు అయితే ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే ఏమైనా చేంజ్ అయ్యి ఉంటే ఇప్పటికే అసలు ఆ కోల్కతా కేసు కానీ ముంబై కేసు కానీ జరుగుండేది కాదు. సో నేనైతే ఏం చేంజ్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ బికాస్ ఉమెన్స్ క్లోతింగ్ ఆర్ అఫెండర్స్ మెంటాలిటీ? I think it's because of offenders mentality, because ఒక డెడ్ బాడీని మనం డ్రెస్సింగ్ నేమ్ అనలేము అండ్ ఒక 3 years old పాపని డ్రెస్సింగ్ నేమ్ అనలేము. ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ లైక్ 3 years old బేబీ, 3 months బేబీ, స్కూల్ గోయింగ్ గర్ల్. ఒక యూనిఫామ్లో ఏం చూస్తాము? ఇట్స్ లైక్ దేర్ మెంటాలిటీ, దే కాంట్ కంట్రోల్ వాట్ దే ఆర్ ఫీలింగ్. ఒకవేళ వాళ్ళకి ఆ కంట్రోల్ ఉంటే ఇట్ విల్ బీ అ రియల్లీ గుడ్ థింగ్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ డూ యూ వాంట్ ఆర్ ఉమెన్ వాంట్? సో నాకైతే ఎటువంటి తోడు లేకుండా నైట్ టైం కూడా సేఫ్గా ఫీల్ అవ్వాలి మనం వెళ్ళేటప్పుడు. అలాంటి ఫ్రీడమ్ కావాలి. ఒంటరిగా రోడ్డు మీద నడిచే ఫ్రీడమే అమ్మాయిలకి లేదు, ఇంకా ఏ ఫ్రీడమ్ కోరుకుంటాం? బయటకు వెళ్ళాలంటేనే ఇప్పుడు భయం అనేది చాలా స్టార్ట్ అయిపోయింది. How can technology be better utilized to protect women? There are many smart devices which are concealed in form of bracelets, pendants and smart watches which alert the emergency contacts. The only thing we need to do is educate the girls and the women how to implement them and use them. That's gonna help them be safe. So instead of just sympathizing or with that incidents, now we need to think about what best we can do. So in that direction, I want all the people, all the youngsters to think in that way. And if we try to correct ourselves, I think we are likely to create a better society. And correction is just every one of us need to do it. Just think a bit before we act. So think about yourself. Think of your dreams. Think of a better society.